భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ 57 ఇంచుమించు మనం పరిపాలించింది. వాళ్ళ పార్టీకి కూడా ఫండ్స్ వస్తాయి, ఖర్చులు ఉంటాయి, ఖర్చులు పోను, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. సో దే హ్యావ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. అందరికి తెలిసిన విషయం. ఒక సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఎంతనో ఉంది. అది మరి వాళ్ళకి తెలియదే. 50 ఏళ్ళు బట్టి కట్టలేదమ్మా. వాళ్ళు పవర్లో ఉన్నాళ్ళు సరిపోయింది, బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళు 4-5 ఏళ్ళు బట్టి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేశారు. రేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ అది సీజ్ చేసినట్టు. అది సిగ్గుపడాల్సిన అవసరం పని వాళ్ళది. పైగా సిగ్గుపడడం పోవడం కాకుండా మోదీ మా మీద కుట్ర పని, మా డబ్బులను ఆపేస్తున్నాడు, మాకు ఇప్పుడు యాడ్స్ ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు అని ఏడుపు. సో వాళ్ళు చేసిన పని పిచ్చి పని. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఎవరు ఊరుకుంటారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లింపు. ఇప్పుడు పవర్లో లేకపోయినా కూడా అలాగే వ్యవహరిస్తానంటే కష్టం కదా. ఈ 4 ఏళ్ళు బుద్ధిగా ఉండాలి కదా. ఈ 10 ఏళ్ళు వచ్చేసి 2014 నుంచి ట్యాక్స్ కట్టుకుంటే సరిపోను కదా. కట్టలేదు. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేశారు, వాళ్ళ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మా డబ్బులు లేవు, మా ఏదో ఎలా కబుర్లు చెప్తున్నారు. సో మరి తప్పులు చేసి దానికి శిక్ష పడకూడదు అనుకుంటే పవర్లో ఉండాలి, పవర్ తెచ్చుకోవాలంటే మరి పవర్లో ఉన్నంతసేపైనా మంచిగా ఉండాలి, పీపుల్తో మంచిగా ఉండాలి. పీపుల్లో ఒక మైనార్టీని తప్ప మిగతా వాళ్ళు నాకు ప్రజలే కాదు అనుకుంటే ఎవడేస్తారు ఓటు? అది. సో అవుట్ అండ్ అవుట్ ముస్లిం పార్టీ అనుకోండి, కానీ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విడిచేసి బహిరంగంగా ముస్లింసే మాకు కావాలి, ఇంకెవరు అక్కర్లేదు. నెక్స్ట్ క్రిస్టియన్స్, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీ మైనార్టీతోనే బతికేస్తారు, హిందువులతో పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల గెలవడం కష్టం. ప్రస్తుతం మేబీ ఆఫ్టర్ 2045 ఇస్లామిక్ కంట్రీ అయిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆడ దగ్గర అయినాడు క్రిస్టియన్స్ కూడా తంతాడు. ఇస్లామిక్ కంట్రీ కానీ క్రిస్టియన్స్ కానీ రాణిస్తారు. ముందు వాళ్ళు తంతారు, తర్వాత హిందువులు మనం పారిపోతాం, మనం మిగిలి ఉంటే పారిపోతాం. సో అర్జెంటుగా చేయవలసిన పని ఏంటంటే అలాంటి పరిస్థితి రాకుండా 2045లోకి వీళ్ళని 2-3 పిల్లలు కంటే 3 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ తీశారు. నో ఓటింగ్ రైట్స్. తర్వాత వాళ్ళ కట్టరపంతి ఉన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. వాడు ఎంతసేపు మసీదుకి వెళ్ళిపోయి వాడిని చంపుతా వీడిని చంపుతా అంటున్నాడు అనుకోండి, వాడికి ఇమీడియట్గా ఓటింగ్ రైట్స్ తీసేయాలి, సిటిజన్షిప్ తీసేయాలి. వాడిని తీసుకెళ్ళి డిపోర్ట్ చేశారు ఎక్కడికైనా, వేరెవర్ హి వాంట్స్ టు గో. వాడు సగౌరవంగా పంపించేసి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావు, మాల్దీవ్స్కి వెళ్తావా వెళ్ళి, లేకపోతే ఎక్కడ చాలా వాళ్ళ బోర్డు దేశాలు అనుకోండి, టర్కీ వెళ్ళి కబాట్ అని ఎక్స్చేంజ్ చేసుకోవడం, చేసుకొని మొత్తం హిందువులందరినీ కన్సాలిడేట్ చేసుకోవడం. ఇజ్రాయెల్ ఒకప్పుడు ఎలా ఫామ్ అయిందో అలాగా మళ్ళీ చేసుకుంటేనే మనం రక్షింపబడతాం అని నా ఉద్దేశం. మోదీ గారు ఇంకొక 10 ఏళ్ళు ఉంటే కొంత కంట్రోల్ తీసుకొస్తారని ఆశిద్దాం. జై శ్రీరామ్. హర హర.